హాయ్ హలో నమస్తే. ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించిన ఒక గొడవ నడుస్తుంది. ఈ డీలిమిటేషన్ కాంట్రవర్సీని మనం కేర్ఫుల్గా చూస్తే ఒక గొడవ నడుస్తుంది. ఏంటి, మా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని గొడవ చేస్తున్నారు. కానీ ఇంకొక గొడవ ఉంది. ఏంటి ఆ గొడవ? మీకు రిజర్వేషన్లు పెంచకుండా మీరు డీలిమిటేషన్ చేస్తే పాపులేషన్ ప్రపోర్షనేట్ మీద ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలి కదా, అక్కడ దెబ్బ కొడతాయి. ఎందుకు? ఇప్పుడు యాక్చువల్గా ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎస్సీ జనాభా ఆల్మోస్ట్ 20% దాటిపోయింది. జనాభా లెక్కల ప్రకారం 20% ఎస్సీ పాపులేషన్ దాటిపోయింది ఆల్రెడీ. బట్ ఇంకా 15% రిజర్వేషన్ దగ్గరే ఉన్నారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఆ 15% రిజర్వేషన్ బేస్ మీదే వీళ్ళు డీలిమిటేషన్ మీద రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తారు. కానీ కొత్తగా 20% పాపులేషన్ మీద ఇవ్వరుగా. ఎందుకంటే 15%కి రిజర్వేషన్ ఫిక్స్ అయింది కదా. బట్ జనాభా 20% ఉన్నారు కదా ఎస్సీలకి. ఇక్కడ దెబ్బ కొట్టేది ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి అన్యాయం జరిగిపోయింది డీలిమిటేషన్ దగ్గర అనేది ఇది పక్క. మోరోవర్, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి చూడండి, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో విపరీతంగా ఎస్సీ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ 20-30% ఉంటారు. బట్ రిజర్వేషన్ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది రిజర్వేషన్. 15% దగ్గర రిజర్వేషన్స్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వీళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేశారు గతంలో. అదే ఇంకా పాపులేషన్ కంట్రోల్. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో గొడవ చేస్తుంది ఏంది? మేము పాపులేషన్ కంట్రోల్ చేసాము, ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము కరెక్ట్గా ఏమంటారు, వెల్ కంట్రోల్డ్ హెల్త్, ఎడ్యుకేషను, ఫ్యామిలీ ప్లానింగ్ కరెక్ట్గా చేసాము. దాన్ని మీరు మరి పీనలైజ్ చేస్తున్నారు, మాకు పనిష్మెంట్ ఇస్తున్నారు. అవతల వాళ్ళు పట్టించుకోలేదు. బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పట్టించుకోలేదు. విపరీతంగా ఒక్కొక్కటి 10-15 మందికి అన్నారు వాళ్ళు. మోరోవర్ ఇంకా ముస్లిమ్స్ 10 మందికి అంటున్నారు, మీరు 20 మందికి అన్నాను అని చెప్పేసి ఇంకా చెబుతున్నారు వాళ్ళు. అక్కడ కాంపిటీషన్ ఉంది ముస్లిమ్స్కి, హిందువులకి నార్త్ ఇండియాలో. ఆ బేస్ వాళ్ళు విపరీతంగా ప్రజలను కానీ, జనాలను, పిల్లల్ని అన్నారు. పిల్లల్ని కానీ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు సీట్లు ఇస్తే ఇక్కడ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక యాంగిల్ అయితే, రెండోది రిజర్వేషన్ యాంగిల్. ఎవరు పట్టించుకోవట్లేదు రిజర్వేషన్ యాంగిల్ని. మా రిజర్వేషన్స్ మీరు పెంచారు కదా, 20% పెంచి అప్పుడు జనాభా ప్రాతిపదికన 20% సీట్లు ఇవ్వాలి కదా ఎస్సీ ఎస్సీ బీసీలకి. అదొక దెబ్బ కొట్టబోతుంది అనేది మనకైతే ఒకటి అర్థమవుతుంది. ఓకే, మోరోవర్, సరే ఎంతమంది ఉంటే మాత్రం వాళ్ళకి ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వాయిస్, ఇప్పుడు పొలిటికల్ పార్టీలు నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప దళితులు నిర్ణయం తీసుకోవట్లేదు. ఒక దళిత బిల్లు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఒక దళిత బిల్లు వచ్చింది, ఆ బిల్లుని సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా అనేది ఎవరు నిర్ణయం తీసుకోవాలి? వీళ్ళు దళిత ఓటు వేసి నిర్ణయం తీసుకోవాలి కదా. ఇది నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టారు, ఎగ్జాంపుల్ వక్ఫ్ బిల్లు పెట్టారు. వక్ఫ్ బిల్లు పెట్టినప్పుడు ముస్లిమ్స్ జనరల్గా వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకంగా వేయాలి కదా. కాదు, పార్టీ వాళ్ళు లైన్ తీసుకున్నారు కాబట్టి, పార్టీ చెప్పింది కాబట్టి మీరు 100% పార్టీ లైన్ దాటకూడదని చెప్పి ఓటు వేశారు. ఇక అంటే ఇప్పుడు అది నిర్ణయం రిప్రజెంటేటివ్ నిర్ణయమా, పొలిటికల్ పార్టీ నిర్ణయమా? ఎవరి నిర్ణయం అది? పొలిటికల్ పార్టీ నిర్ణయం. ఇక మరి రిజర్వేషన్స్ ఎందుకు? మీరు ఎందుకు రిజర్వేషన్స్ ఇస్తున్నారు? ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ఎస్సీల యొక్క రిజర్వేషన్ ఎందుకు? వీళ్ళు వాళ్ళ పొలిటికల్ పార్టీ మీద వీళ్ళు పోటీ చేసినప్పుడు పొలిటికల్ పార్టీ లైన్ పేరుతోటి వీళ్ళు వాళ్ళకి అన్యాయం జరుగుతున్న ఓట్లు వేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీలు చెప్పాయని చెప్పేసి ఇక ఈ రిప్రజెంటేషన్ ఎందుకు, రిజర్వేషన్లు ఎందుకు, ఏం జరుగుతుందని అసలు ఇవన్నీ నాకు వచ్చిన అనుమానాలు చెప్తున్నా మీకు. ఓకే, ఇవన్నీ జరుగుతాయనే ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు, ఇదంతా వద్దు స్వామి, మా వాళ్ళకి మా ఓటు వేసుకుంటారు. అప్పుడు పొలిటికల్ పార్టీ కింద ఉండాల్సిన అవసరం లేదు. దళితులు ఎవరో ఒకరు నిలబడతారు, నిలబడ్డప్పుడు ఎవడో ఒకడు ఓటేస్తాడు. అదే మా ఎదుగండి ఒక ఇది
మీరు ఎస్సీ ఎస్టీ కేసుని మీరు డైల్యూట్ చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకంగా వేస్తున్నామని ఒక దళిత నిర్ణయం తీసుకుంటాడు. ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు. పార్టీ కింద ఉంటే ఎలా నిర్ణయం తీసుకుంటాడు? తీసుకోలేడు కదా. అప్పుడు పార్టీకి నచ్చితే నిర్ణయం తీసుకుంటారు, పార్టీకి నచ్చకపోతే నిర్ణయం తీసుకోరు. పార్టీకి ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండొచ్చు. ఏమైనా జనరల్ కేటగిరీ ఓట్లు పోతాయని చెప్పేసి అందరికీ నీకు వ్యతిరేకంగా వేయలేదా? మైనార్టీలకు వ్యతిరేకంగా వేయట్లేదా? అదేమంటే హిందువులు ఓట్లు పోతాయి, జనరల్ ఓట్లు పోతాయని చెప్పేసి ఒక జనరల్ కేటగిరీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు తప్ప ఈ యొక్క లోయర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క ఓట్ల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో నాకు ఇది ఒకటి అనుమానం వచ్చింది. మరి జనాభా ప్రాతిపదికన ఎత్తుతున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు ప్యూర్గా పాపులేషన్ బేస్ మీదనే మీరు డెవలప్మెంట్ చేస్తాము, ట్యాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, ట్యాక్స్ ఇది మాత్రం మళ్ళీ జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాలి కదా. బట్ రిజర్వేషన్ 15% ఇచ్చినప్పుడు 15% లేకుండా సీట్లు తగ్గిపోతాయి కదా. సో ఇదొకటి కొద్దిగా అన్యాయం జరుగుతుందేమో అని నా ఉద్దేశం. వాయిస్ తగ్గుతుంది, జనరల్ కేటగిరీ మరిపోతాయి కదా. ఇప్పుడు వీళ్ళు 20% ఉన్నారు, 15% రిజర్వేషన్ ఉంది, 5% ఎవరికి మళ్తాయి? అవి జనరల్ కేటగిరీకి మళ్తాయి. అంటే జనరల్ కేటగిరీలో సీట్లు పెరిగిపోతాయి. జనరల్ కేటగిరీ సీట్లు పెరిగిపోయినప్పుడు ఇక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. వీళ్ళ జనాభా ప్రాతిపదికన ఇచ్చినప్పుడు వీళ్ళకి వాయిస్ ఉంటుంది, వీళ్ళు బిల్లుని వ్యతిరేకించగలరు, వీళ్ళు క్వశ్చన్ చేయగలరు. సరే, ఆల్రెడీ పొలిటికల్ పార్టీలో ఒకటి, నేను ఎన్నిసార్లు చెప్పినది, పొలిటికల్ పార్టీలో ఒకటి కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని. దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ డెసిషన్. అదేంటి పార్టీ లైన్, పార్టీ డెసిషన్ అంటున్నారు. ఏమంటే దే ఆర్ ద రిప్రజెంటింగ్ ది కమ్యూనిటీ. అంబేద్కర్ రాజ్యాంగం చెప్పింది ఏంటంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అనేవాడు కమ్యూనిటీ రిప్రజెంటేటివ్, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కాదు. ఇది 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 ఎక్కడి నుంచి వచ్చింది? పొలిటికల్ పార్టీ లైన్ తీసుకున్నాం కాబట్టి మీరు ఓటు వేయాలి అని అంటే, ఇప్పుడు మన ఏదో ఒక మణిపూర్ మీద అట్రాసిటీకి సంబంధించిన బిల్లు పెట్టారు. హిందువులందరూ వాటి వేసినా సరే క్రిస్టియన్స్ వేసి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ వైసీపీ ఉంది, టీడీపీ వైసీపీలో హిందువులు వాళ్ళకి ఓటేస్తే క్రిస్టియన్స్కి వీళ్ళు ఓటేసేవాళ్ళు కదా. కనీసం ఆ స్వేచ్ఛ ఉండాలి కదా పొలిటికల్ పార్టీల్లో. అలాగే పార్టీలు అని చెప్పి క్రిస్టియన్స్ కొట్టారని చెప్పి బిల్లు పెడితే క్రిస్టియన్స్ కూడా వెళ్ళి ఓటేశారు. ఎందుకు రాజ్యాంగం, ఎందుకు రిప్రజెంటేషన్, ఎందుకు కమ్యూనిటీ రిప్రజెంటేషన్, ఎందుకు రిజర్వేషన్, ఎందుకు? అంబేద్కర్ ఏం చెప్పాడు, ఏం జరుగుతుంది, మనం ఎటువైపు వెళ్తున్నాము నాకైతే అర్థం కావట్లా. సరే, నేనేం చేయలేను, సబ్జెక్ట్ చెప్పడం వరకు నా పని. ఓకే, ఈ వ్యవస్థ నేను మార్చలేను, నేను ఊరికే చెబుతున్నాను. ఓకే, ఇది జరుగుతుందని చెప్తున్నాను. దీన్ని నా తెలిసిన ఇప్పుడల్లా ఎవరు మార్చరు దాన్ని. ఓకే, ఇప్పుడిప్పుడుగా అది మారదు, మన ఇన్ఫ్లుయెన్స్ మారదు. ఇంకోటి కదా, డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇంక వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు చెప్పినట్టు ఒకటి ఒక అప్రెషన్ కాదు. డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు దొక్కుతారు ఫస్ట్, పొలిటికల్ పార్టీ దొక్కిద్ది ఫస్ట్, మళ్ళీ అవతల బెదిరింపులు, మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ల్యూరింగ్ చేయటం ఓటింగ్ ముందు, ఇవన్నీ తట్టుకొని ఎవడో ఒకడో చేత నాకు అన్యాయం జరుగుతుంది, దళితులు ఓటేసేవాడు ఏంటి, దళితుల తరఫున ఓటేసేవాడు ఏంటి, ఎవడు లేడు. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.